హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు అలసందల పులుసు చేసి చూపిస్తున్నాను మీకు. ఈ అలసందలు ఇప్పుడే 10 నిమిషాలు అయింది. దీంట్లో కుక్కర్లో వేసి నీళ్ళు వేసి నానబెట్టాను. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఈ కుక్కర్ని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి మీకు చూపిస్తాను. పులుసు మసాలా అంతా పెట్టుకొని రుబ్బిన తర్వాత ఎట్లా చేయాలో ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఆలుగడ్డ, ఇది అలసందలు, ఇంకా వంకాయ కావాలంటే వేసుకోవచ్చు, టమాటో కావాలంటే, చింతపండు వేయాలి మెయిన్. ఇప్పుడు చూపిస్తాను మీకు అది అయిన తర్వాత. ఇప్పుడు ఈ పులుసుకి మసాలా పెట్టుకున్నాను. కొబ్బరి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు, కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర వేపుకున్నాను. ఎల్లిపాయలు కూడా వేపాను తవ్వ మీద. ఇంకా ఈరుళ్ళు, ఆనియన్స్ వేపుకున్నాను అన్నమాట. ఆనియన్స్, ఎల్లిపాయలు, మళ్ళీ కొత్తిమీర, చింతపండు, కొబ్బరి, ఇంకా ఇది సాంబార్ పొడి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను అన్నమాట సాంబార్ పొడి. ఇంత 2 స్పూన్స్ ఫుల్ వేసుకున్నాను సాంబార్ పొడి. ఇదంతా మిక్సీకి వేసుకొని వచ్చి మీకు అవి ఉడికి ఉన్నాయి. అలసందలు ఆఫ్ చేసేసాను కుక్కరు. వచ్చి మీకు చూపిస్తాను. ఇంత చూడండి, కొబ్బరి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేసుకున్నాను. కావాలంటే ఎంటీఆర్ సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టము. నేనేమో ఇంట్లో చేసుకున్నా. కొత్తిమీర, ఎల్లిపాయలు కొంచెం ఒక 5-6 రెబ్బలు, ఇంకో ఆనియన్ ఒక హాఫ్ పీస్ అనమాట. కొంచెం మసాలా ఉందని కొంచెం వేసుకున్నా. ఇంత వేసుకొని మీకు రుబ్బి ఉడికిన గింజల్ని మళ్ళీ ఆలుగడ్డని అంత వేసి మసాలాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు రుబ్బుకొని వచ్చేసాను. మసాలా రుబ్బుకున్నాను, మీకు చూపించాను కదా అంత ప్లేట్లో. మసాలా రుబ్బుకొని వచ్చి ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇంత వేస్తున్నాను చూడండి. ఇంత ఎక్కువ వేయకూడదు, కొంచెం. చూడండి, ఇంత వేసాను. ఆవాలు వేసాను. అయిపోయింది. గింజలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్నాయి, బాగా ఉడికిపోయినాయి. ఆలుగడ్డ కూడా ఉడికేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అలసందలు, ఆలుగడ్డ ఫస్ట్ మసాలా వేసేసి అలసందలు, ఆలుగడ్డ వేసేస్తాను అంతే. చూడండి, ఆవాలు చిటపట్టలాడుతున్నాయి. చూడండి, హింగ్ వేస్తున్నా. చూడండి, ఇక్కడ కొంచెం అది కొంచెం చిట్టపళ్ళ ఆడిన తర్వాత నేను హింగ్ వేస్తాను. చూడండి, హింగ్ కొంచెం వేసాను, ఇంతే. ఇంకా చిటికెడు వాసన కోసం. నాకు చాలా ఇష్టం హింగు అంటే. అది వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అని వేసాను. అయింది, చిట్టుపళ్ళు ఆడుతున్నాయి. ఇప్పుడు మసాలా వేసేస్తాను. కొంచెం ఆవాలకి ఇంకా కొంచెం ఈ సౌండ్ నిలిసే ఇప్పుడు వేసేస్తున్నా. మసాలా వేస్తున్నా. చూడండి, రుబ్బుకొని వచ్చింది. ఇప్పుడు వేసేసుకున్నాను. మసాలా వేసాను. మసాలా ఏమో ఉడుకుతూ ఉంది. ఇప్పుడు హైలోనే ఉందన్నమాట. మసాలా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను నేను ఆయిల్. దీంట్లో 3 స్పూన్స్ ఆఫ్ వేసాను గట్టితో. ఈ స్పూన్తో అయితే ఒక 3 స్పూన్స్, పెద్దది టేబుల్ స్పూన్. చూడండి, ఇట్లా మసాలా బాగా ఏగిపోయిన తర్వాత, మసాలా వాసన అంతా పోయిన తర్వాత నేను ఫస్ట్ ఆ గింజలు వేసేసి తర్వాత ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఉప్పు వేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఇది పులుసు, అలసంద గింజల పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నానికి మేము రాగి ముద్ద చేసుకుంటాము. రాగి ముద్దకి, దోశకి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. స్పెషల్లీ రాగి ముద్దే అన్నానికి అంతా చాలా బాగుంటుంది. కావాలంటే చపాతీ, దోశ కూడా తినొచ్చు. ముద్దలు చేస్తామన్నమాట. చూడండి, మసాలా ఉడుకుతూ ఉంది ఆయిల్లో. అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు గింజలు వేసేసుకుంటాను. చూడండి, గింజలు బాగా చూడండి కొత్త మంటా ఉంది. నేను ఇప్పుడు గింజలు వేసుకుంటా. అన్నీ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. కానీ కొంచెం సాయంత్రము ఉసిలి చేసుకుంటాం, ఫ్రై చేసి చాలా బాగుంటాయి. అన్ని కొబ్బరి వేసి ఫ్రై చేస్తాము స్నాక్స్కి. అందుకే ఇది వేసుకుంటున్నా. చూడండి, ఒక 4 గంటలు వేసుకున్నా. దీంతో మనకి ఎంత కావాలో వేసుకోవచ్చు. మసాలా సరిపడా
కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇంత ఉడకబెట్టి పెట్టుకున్నాను, ఇంకా ఇంత ఉన్నాయి అనమాట. అవి సాయంకాలం నేను ఉసిలిచ్చేసుకుంటాను. వేసాను ఇప్పుడు గింజలు. ఇంకా గింజలు ఉడికి ఉన్నాయి, ఆల్రెడీ ఉడికిపోయినాయి చూడండి. ఈ స్టైల్లో చూడండి ఇట్లా బాగా ఇట్లా ఉడికి ఉన్నాయి అన్నమాట. మరీ మెత్తగా అయిపోకూడదు, ఇట్లా అంటే మెత్తగా అవ్వాలి, అంతవరకు ఉడికినాయి. 2 విజిల్స్ వచ్చింది. అయిపోయినాక చూడండి ఆలుగడ్డ కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. అన్ని ఫాస్ట్గా అయిపోతాయి. ఒకేసారి వేసేస్తే గింజలు ఉడికేటప్పుడు ఆలుగడ్డ మెత్తగా అయిపోతుంది, గింజలు అవి కూడా మెత్తగా అయ్యేటోడికి ఆలుగడ్డను మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ తీస్తే గింజలు ఉడకవన్నమాట. అందుకోసం ఇట్లా చేసుకున్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఉప్పు వేసేస్తాను అన్నమాట. ఉప్పు వేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టు. చూడండి ఇక్కడ ఇంత ఫస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, 1 స్పూన్, మళ్ళీ ఇంకో స్పూన్, ఇంత ఫుల్ 2 వేసుకున్నాను. మాకైతే సరిపోతుంది, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. వాళ్ళ టేస్ట్, ఒక్కొక్కళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. కొందరు డాక్టర్సే చెప్తారు బీపీ ఉంటే కొంచెం తక్కువ తినమని. అందుకోసం వాళ్ళ టేస్ట్. నేనైతే 2 స్పూన్స్ వేసేసాను అనమాట, అంతే. ఇంకేం కారం వేసే నెసిటీ లేదు. నేను సాంబార్ పొడి చేసి పెట్టుకున్నాను, ఎప్పుడన్నా మీకు రెసిపీ అప్లోడ్ చేస్తాను. సాంబార్ పొడి ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. చూడండి రెడీ అయిపోతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికినాయి. అలసంద గింజలు ఉడికినాయి, ఆలుగడ్డను ఉడికేసింది కాబట్టి ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేస్తే అయిపోతుంది అనమాట, అంతే. ఈ రోజుది మాది రెడీ అయిపోయింది. ఇది లంచ్కి అంతే అనమాట. మళ్ళీ జామున్ చేసాను, డ్రై జామున్, అది చూపిస్తాను. చూడండి డ్రై జామున్ చేసుకున్నాను. ఇట్లా అంత సిరప్ ఎక్కువ ఉండదు, అసలు సిరప్ ఉండదు, ఫుల్ ఇంకిపోయేటట్టు చేస్తానన్నమాట ఈ స్టైల్లో కూడా. ఇక్కడ చూడండి ఇట్లా, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఆ సిరప్ వేస్తే మాత్రం చాలా స్వీట్ అయిపోతుంటాయి కదా, ఇవాళ రేపు అందరు తక్కువ స్వీట్ తింటారని ఇట్లా డ్రై జామున్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఫుల్ ఇంకేటట్టు దాన్ని సరిపడా వేసుకున్నాను. లోపల జామున్ చేసేటప్పుడు కొంచెం మిల్క్ పౌడరు, మళ్ళీ మీగడ తీసి పెట్టుకున్నాను, అది వేసాను. అందుకే చాలా బాగా వచ్చినాయి అనమాట. చూడండి ఈ స్టైల్లో వచ్చినాయి. కలర్ కూడా లోపల చూడండి ఇట్లా మంచి కోవా మీగడ వేసుకున్నాను, పాలపొడి వేసుకున్నాను. ఇదన్నమాట ఇవాళ స్వీట్. ఇంకా ఉంటున్నాయి లోపల, ఇంత మాత్రం తీసాను బయటికి. అయిపోయిందండి. వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.